నరేంద్ర మోడీకి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, తను విదేశాంగ విధానంలో ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాడు, దేశ ఆర్థిక విధానాల్లో ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాడు, పొలిటికల్ పాలిసీస్‌లో ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాడో, అదే విధంగా జీవకారుణ్యంలో కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉంటాడు. పులులుని ఎక్కడ తగ్గినయో అక్కడ చూడటము, అటవీ సంపద పరిరక్షణ ఇది ఒక తన బాధ్యత కింద తీసుకుంటాడు. చాలా సీరియస్‌గా తీసుకుంటాడాయన. గుజరాత్‌లో అదే పని చేసుకొచ్చాడు. 30 ఏళ్ల క్రితం గుజరాత్ అనేది ప్రపంచంలో టాప్ 10లో ఉండేది పులులకు సంబంధించి. ఆ తర్వాతన అది కాస్త పక్కకి పోయిందనమాట. మోడీ అధికారం చేపట్టిన తర్వాతన 30 ఏళ్ల క్రితం అక్కడ ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడైతే ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన సుదీర్ఘకాలం పాటు అక్కడ ముఖ్యమంత్రిగా చేసుకొచ్చారు. ఇప్పుడు అది టైగర్ మ్యాప్‌లోకి ఎక్కింది. గుజరాత్ అనేటటువంటిది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ తాజాగా కన్ఫర్మ్ చేసింది. టైగర్స్ ప్రెజెన్స్ అన్నటువంటిది రత్నమహల్ వైల్డ్ లైఫ్ శాంచురీలో కనిపించినాయి. ఏదైతే చాలా రోజుల తర్వాతన టైగర్ ప్రెజెంట్స్ అన్నటువంటిది అక్కడ కనిపించడం అన్నటువంటిది కీలకమైంది. తద్వారా మళ్ళీ అక్కడ చిరుత పులుల సంచారం అన్నది స్టార్ట్ అయినట్టయింది.